శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వ వైఫల్యాలు అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బీజేపీ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్నో నిధులు కేటాయించిందని చెప్పారు. తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కొండ విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రామకృష్ణ గారు, ఉప సర్పంచ్ సోదరి అందరూ కూడా నమస్కారాలు. మరి మీరు ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, కమలం పువ్వు గుర్తుకే తెలుసు, మాకు తెలుసు. ఈయన సర్వే చేసుకున్నాడు. సర్వే చేసుకొని టీఆర్ఎస్లో టికెట్ వచ్చినాక ఓడిపోతా అని భయానికి బీజేపీకి వస్తేందుకు నానా ప్రయత్నాలు చేసిండు. రాష్ట్రంలో ఇక్కడ కూడా పెద్ద మనుషులు అందరినీ కలిసిండు. కానీ ఈయన చరిత్ర గురించి తెలుసు. అని ఎవరైతే హనుమాన్ల గుడి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి రియల్ ఎస్టేట్ కట్టిస్తుండో అదే జాగల అదే ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ ఎట్లా గడుపుతుందని బీజేపీ రిజెక్ట్ చేసిన క్యాండిడేట్ను ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంది. ఎందుకంటే ఈయన దగ్గర బహుశా దొంగ ఆస్తులు ఇవి అవి బాగున్నట్టున్నాయి. ప్రత్యేకంగా హనుమాన్ గఢ్ గుడి అంటే రామానాయుడు స్టూడియో పక్కకు పెద్ద హనుమాన్ గుడి ఉంది. పెద్ద పెద్ద గుండ్ల మధ్యలో గుహలలో హనుమంతుడు ఉంటే దాని ప్రభుత్వం ధరణి వాటిందో ఏం వాడిందో కానీ దాంట్లో మొక్కలు చేసి బాంబులు పెట్టి ఆ హనుమాన్ల గుడి పేల్చేసి అది రియల్ ఎస్టేట్గా ద వరల్డ్ ఏదో అని అది పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. హనుమాన్ల గుడి పేల్చేసినాడు. అది అక్కడ హనుమాన్ల గుడి పేల్చినోడు ఈరోజు ఎట్లా క్యాండిడేట్ ఉండగలుగుతుందని అందరూ మాట్లాడుతున్నారు. ఈ కేసు కూడా ఎప్పుడు వచ్చిందంటే నేను ప్రజాశీర్వాద యాత్ర నేను మొదలుపెట్టిన హైకోర్టులో ఆయన కేసు వచ్చింది. మొన్న 2 హియరింగ్లు అయింది.